చూడండి మీ అభిమాన సీరియల్స్ పూర్తి ఎపిసోడ్లు ఉచితంగా సన్ నెక్స్ట్ యాప్లో టీవీలో ప్రసారమైన వెంటనే ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అదా నువ్వు ఇప్పటివరకు ఆలోచించింది? ఇంకా నేనేదో అని భయపడిపోయాను. ఏంటి కార్తీక్, ఇంత పెద్ద విషయాన్ని అంత తేలిగ్గా తీసుకుంటావు? నీకిందులో సీరియస్నెస్ ఏమీ అనిపించలేదా? నాకేమనిపించలేదే. ఎందుకు అనిపించలేదు? ఎందుకంటే అటువంటి వాళ్ళు అలాగే చెప్తూ ఉంటారు. నీకులా జనాల్ని కాస్త భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ వీక్నెస్ని క్యాష్ చేసుకుంటూ ఉంటారు. ఇలా ఎందుకు ఆలోచిస్తున్నావు కార్తీక్? సరే, నీ డౌట్ తీరాలంటే మనం ఓ పని చేద్దాం. రేపు అదే ప్లేస్కి మళ్ళీ వెళ్ళి ఆవిడతోనే ఏంటి సమస్య, ఏదైనా పరిష్కారం ఉందా అని అడుగుదాం. ఎస్, గుడ్ ఐడియా. ఖచ్చితంగా వెళ్దాం. వాళ్ళకి కావాల్సింది ఇదే అను. మన మైండ్లో ఓ భయాన్ని క్రియేట్ చేసి మళ్ళీ వాళ్ళ దగ్గరకు వచ్చేలా చేసుకుంటారు. అలా వెళ్ళి వాళ్ళు క్రియేట్ చేసిన సమస్య ఏంటా అని తెలుసుకొని పరిహారం ఏమైనా ఉందా అని అడిగామే అనుకో, ఆ రోజు నీ దగ్గర తీసుకోలేదు కదా, ఆ 500 దానికి 10 రెట్లుగా నీ దగ్గర లాగి నీతో ఆ పూజో ఈ పూజో చేయించి పంపుతారు. వాళ్ళ దినచర్య అది. వాళ్ళు అలాగే బురిడి కొట్టిస్తూ ఉంటారు. ఎస్ అను, ఇదే నిజం. దీన్ని నువ్వు సీరియస్గా తీసుకోకు. నువ్వు చెప్పేది కూడా కరెక్టే అనిపిస్తుంది కార్తీక్, ఆలోచిస్తుంటే. ఆలోచిస్తే కాదు, ఇదే కరెక్ట్. ఈ డిస్టర్బెన్స్ అంతా పక్కన పెట్టి నువ్వు పడుకో. నువ్వింతగా చెప్తున్నా నాకెందుకో నిద్ర పట్టడం లేదు కార్తీక్. నీ కడుపులో మన బేబీ ఉందాను. నువ్వు మేల్కుంటే పాపం లోపలున్న మన బేబీ కూడా మేల్కొత్తటే ఉండి అలసిపోతుంది. అవునా? అయ్యో, నాకు తెలీదే. అయినా నాకు నిద్ర రావడం లేదే. అయితే నువ్వు ఒక పని చెయ్. ముందు పాపని నిద్రపోమ్మని నువ్వు చెప్పు, ఆ తర్వాత నేను నిద్రపోతాను. ఈ పెద్ద పాపనే నిద్రపుచ్చలేక చచ్చిపోతున్నాను. ఇంకా లోపలున్న చిన్న పాపని ఎలా నిద్రపుచ్చగలను? ఇదిగో మన పాప హార్ట్ బీట్ సౌండ్ వస్తుంది కదా, ఇది వింటూ నువ్వు హాయిగా నిద్రపో. నా లోపల కొట్టుకునే హార్ట్ బీట్ కంటే నా కోసం బయట కొట్టుకునే నీ హార్ట్ బీటే నాకెక్కువ కార్తీక్. కార్తీక్, నీ హార్ట్ బీట్ వినపడుతుంది. నీ హార్ట్ బీట్ వింటూ హాయిగా నిద్రపోతాను. అమ్మ వంట చేసి పెడితే తినడానికి బద్దగించిన నేను రోజు ఇప్పుడు నేనే వంట చేసుకుని తినాల్సిన పరిస్థితి వచ్చింది. మంచి విషయమే, ఇదేదో బానే ఉంది. వెరీ గుడ్ సుందరి, వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. ఈ టైంలో సుందరి తలుపు ఎవరబ్బా తట్టేది? వస్తున్నా. తమ్ముడు రా. ఏమేం తమ్ముడు? ఏం లేదక్క, నువ్వేం భయపడకు. ఏం లేదంటావేంటి అంతలా దగ్గుతూ? ఏమైందో చెప్పు. రాత్రి ఫ్రెండ్స్ తో కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగేశాను, కాస్త జలుబు చేసి ఇలా దగ్గొస్తుంది అంతే. చల్లగా కూల్ డ్రింక్స్ ఏనా? అందులో ఏమైనా కలుపుకొని? అవునక్క, అదే. మరలాంటివి తీసుకుంటే జలుబు దగ్గులే వస్తాయి. ఉండు, అల్లం వేసి చక్కగా టీ పెట్టిస్తాను. అది తాగేవంటే ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. నాకంత టైం లేదక్క, ఇంకా చాలా చోట్ల క్యాన్లు వేయాలి, నేను వెళ్తాను. తమ్ముడు, నువ్విప్పుడు అల్లం టీ చేసుకుని తాగమనట్లేదు, నేను పెట్టిస్తా అంటున్నాను. సరేనా? పర్లేదు, నేను వెళ్తాను. ఇందులో శ్రమేముంది?
నువ్వు నా సొంత తమ్ముడువైతే స్టెమ్ అనుకుంటానా చెప్పు? అదే నేను చేస్తుంది. ఇంట్లో అల్లం లేదు, నిండుకుంది. నువ్వు జానకకి ఇంట్లోకి వెళ్ళి కాస్త అల్లం తీసుకొస్తావా? ఈలోగా నేను పాలు పొయ్యి మీద పెడతాను. అయ్యో పర్లేదక్క. పర్లేదంటావేంటి? నువ్వు వెళ్ళి జానకక్కని అడిగి అల్లం తీసుకురాపో. నేను ఈలోపు పాలు మరిగిస్తాను. అయ్యో వద్దక్క. మరీ మొహమాటస్తుడిలా ఉన్నావే. ఇలా మాట్లాడుతుంటే నీకే టైం వేస్ట్ అవుతుంది. సరే అక్క, మీరు వదిలేలా లేరు. నేను వెళ్ళి అల్లం తెస్తాను. సరే వెళ్ళు. ఈ కాలం పిల్లలకి చిన్న చిన్న జలుబులు దగ్గుల్లాంటి వచ్చినప్పుడు అల్లం వేసుకొని తాగాలి, మిరియాల పాలు చేసుకొని తాగాలి, కాస్త జ్వరంగా ఉంటే కషాయం తాగాలని చెప్పాల్సి వస్తుంది. ఏంటో. అంజలి, అంజలి, గీడున్నావా? పద లోపలికి వెళ్దాం. అక్క ఏయ్, ఏం కావాలి? అక్క కొంచెం అల్లం ఉంటే ఇవ్వక. ఏంది? అల్లం అక్క. రేయ్ దేడిది మగ్గా, ఎవడ్రా నువ్వు? ఇంతకీ ఏడికెళ్ళొచ్చినావో ముందుగా చెప్పు. నేను వాటర్ క్యాన్ వేసేవాడిని అక్క. పైన డాబా మీద ఉన్న సుందరి అక్క మీ దగ్గరికి పంపించింది. సుందరి అల్లం తెమ్మని నా కాడికి నిన్ను పంపిందా? ఇంతకీ నువ్వెవడ్రా? చెప్పే కదక్క వాటర్ క్యాన్లు వేసేవాడినని. మీరు 10 రోజులకి సరిపడా వాటర్ క్యాన్లు తీసుకోవడం వల్ల మీకు నేను తెలియడం లేదు. మీరైతే నాకు తెలుసు. గా ముచ్చట పక్కన పెట్టు. అల్లం ఎందుకు తెమ్మందిరా? నాకు కొంచెం జలుబు చేసిందక్క. అల్లం టీ పెడతానని అల్లం కోసం మీ దగ్గరికి పంపించింది. నకరాలు చేస్తున్నావా? ఆ పిల్ల అల్లం తీసుకురమ్మందంట, నువ్వు వీడికొచ్చి కథలు చెప్తున్నావులే. నోరు మూసుకుని ఈడికెళ్ళి పోతావా, లేకుంటే కాళ్ళు విరగొట్టమంటావా? అక్క కాస్త మర్యాదగా మాట్లాడండి, లేదంటే బాగోదు. రే, నీకు మర్యాద ఏంది బే? ఎడమ చెంపకెళ్ళి ఒక్కటి ఇచ్చినా అనుకో, కుడి చెంప ఊడి కింద పడుతుంది. పో ఈడికెళ్ళి. అమ్మా మీకు దండం. ఇకపై నేను ఈ వీధి పక్కకే రాను. ఒకవేళ సుందరి వాటర్ క్యాన్లో ఏమన్నా నాకు మీ ఖాతా వద్దు, కావాలంటే వేరే చోట నుంచి తెప్పించుకోండి అని చెప్తాను. నేను పోతాను. పోరా పాగల్. దీనంతటికి కారణం గా సుందరియే. ముందు గా సుందరి సంగతి తేల్చాలి. సుందరి వస్తున్నా. జాను, నేను వస్తా. పా. సుందరి, సుందరి. ఏంటక్క మీరొచ్చారు? అల్లమిచ్చి పంపిస్తే సరిపోయేది కదా. శ్రమ తీసుకుని మీరే ఎందుకు వచ్చారు? ఇంతకే అబ్బాయి ఏడి? ఏయ్, నీ ముచ్చట గిట్ల కాదు గాని రా అక్క, చెప్తా. ఒక్క నిమిషం అక్క. అసలు నిన్ను ఎట్లా మార్చాలో నాకు సమజైతలే. ఇదిగో ఇందులో ఉన్న వార్తలు చదువు. అక్క, నేను ఉదయాన్నే పేపర్ చదివేశాను. మళ్ళీ చదవాలా? కామోష్, మాట్లాడకుండా గా పేపర్ చదువు. ఇగో గిదేందో చదువు. ఎక్కడో దొంగతనం జరిగిన వార్త వేశారక్క. సమజైంది కదా, ఇంకో కాగితం తిప్పు. గా కాగితం చదువు. ఎవరో ఆడపిల్లని రేప్ చేసిన వార్త అక్క. అవు కదా, ఇంకో కాగితం తిప్పు. ఇక్కడెవరో నమ్మిన వాళ్ళని డబ్బు తీసుకుని మోసం చేసినట్టుందక్క. చూసినావా? ప్రతిదినం గిట్లాంటి న్యూస్లే వస్తున్నాయి. గసువంటిది నువ్వేంటయ్యా అంటే గా వచ్చిపోయే వాటర్ క్యానోన్ని, కేబులోన్ని, అల్లం టీ పెడతా, గ్యాస్ పొయ్యి వెలిగించి పరవాన్నం పెడతా అని దూరంగా ఉంచాల్సిన వాళ్ళని ఇంట్లోకి రానిస్తున్నావు. ఏంటక్క నువ్వు అలా అంటావు? ఇందులో తప్పేముంది? సాటి మనిషికి నాకు చేతనైనంత సహాయం చేస్తే మనకెందుకు కీడు తలపెడతారు? ఏంటి అంజు, ఈ సుందరి గింత అమాయకురాలు లెక్క కనబడుతుంది? జర నువ్వన్న చెప్పు. అక్క, నువ్వెప్పుడూ అలా అనుకోకు. ఇక్కడ చాలా మోసగాళ్ళుంటారు. ఏం చేస్తారు అంజలి? మనం నలుగురికి మంచి చేస్తే ఆ మంచి మనల్ని కాపాడుతుంది. ఏ జమాన్లో ఉన్నావు సుందరి నువ్వు? సింహానికి ఎదురెళ్ళి నేను మంచిదాన్ని, నన్ను ఇడిసిపెట్టు అంటే అది ఇడిసిపెడుతుందా ఏంది? తుకడాలు తుకడాలు చేసి తినేస్తది. అర్థమైందా? ఈ ఇలాకాలో సగం మంది కూడా మనుషులు లేరు, అందరూ మృగాలే. కాబట్టి మనమే జరంతా భద్రంగా ఉండాలి. యాదమర్చి ఏదైనా జరిగితే తర్వాత నీ మొగుడికి నేనే సమాధానం చెప్పాలి. అలాగే అక్క, ఇక మీదట నేను జాగ్రత్తగా ఉంటాను. ఇక మీదట కాదు,
ఇకపై నన్ను అడగకుండా ఎవ్వర్నీ డాబా మీదకి రానీకూడదు. సమజైందా? అయ్యిందక్క. నాకు మనుషుల్ని చూస్తే వాళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అనేది పసిగట్టగలను. ఈ ఇల్లు చూడ్డానికి వచ్చినప్పుడు మా అమ్మ మీ గురించి కూడా చెప్పింది. ఈమె గయ్యాలిలా ఉంది, ఈమింట్లో ఎలా ఉంటావు అని. కానీ నేను చెప్పాను, బయటే ఈ అక్క గొడవ పడుతుంది, ఆ గొడవ కూడా చాలా మంచి కారణానికి. ఈ అక్క వల్ల మనకి మంచి జరుగుతుందమ్మా అన్నాను. చివరికి అందరి లెక్కే చూసిండ్రుగా మీ అమ్మ కూతుళ్ళిద్దరు. అయ్యో అలా ఏం కాదక్క, మా జానకక్క బంగారం. సరే సర్లే, నీ మొగుడెప్పుడొస్తుండు? పైసలేమని ఇస్తున్నాడా? లేదక్క, ఫోన్ చేసినా ఎత్తట్లేదు. ఏంది? ఫోన్ చేసినా తీయట్లేదా? అవునక్క, ఆయనకెన్ని సమస్యలున్నాయో, ఎంత పనిలో ఉన్నారో. ఏందంజలి గీ పోరి ఎప్పుడు చూడు మొగుడు కొత్త పలుకుతానే ఉంటది. నేను చెప్తుంటే సమచైతలే, జర నువ్వైనా చెప్పు. అవును సుందరి అక్క, నువ్వేంటి నాకంటే చిన్నపిల్లలా మాట్లాడుతున్నావు? నీకోటి చెప్తున్నా విను, ఈ ప్రపంచంలో ఎవరిని ఎక్కువగా నమ్మకు, సరేనా? మా జాను చెప్పిందే కరెక్ట్. గది చిన్నపిల్ల ఏం చెప్పిందో విన్నావా? జరంత భద్రంగా ఉండు బిడ్డా. మంజు బంగారం. ఇక పైన ఎవడైనా పొరపాటున కాలు ఇంట్లో పెట్టిండే అనుకో, ఆడు కాళ్ళు ఇరిచి ఆడి చేతిలోనే పెడతా. సమజైందా? అర్థమైందక్క, ఇకపై నేను జాగ్రత్తగా ఉంటాను. సరే పదంజు వెళ్దాం. మిస్టర్ దివాకర్జీ, ఎన్ని టన్నుల స్టాక్ వచ్చిందని చెప్పారు? 2 టన్నులు సార్. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఆ ఫైల్లోనే ఉన్నాయి, చూడండి సార్. డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి సార్, నేను దాని గురించి చెప్పట్లేదు. కానీ డీటెయిల్డ్గా ఉన్నాయా అనేదే నా క్వశ్చన్. ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గానే ఉంటాయి సార్. నేను ఈ కంపెనీలో చాలా ఏళ్లుగా పనిచేస్తున్నాను, ఏ రోజు తేడా రాలేదు సార్. నేను మిమ్మల్ని సందేహించడం లేదు దివాకర్ గారు. డీటెయిల్స్ అన్నీ రెడీ చేసింది ఎవరు? ఆఫీస్ స్టాఫ్ సార్. కదా, మీరు ఇక నుండి అక్కడే 1-2 సార్లు చూసుకోవాలి. షూర్ సార్, ఇక నుంచి మీ ఆర్డర్ని తూచా తప్పకుండా ఫాలో అవుతాను సార్. ఏంటి కార్తీక్, వర్క్ ఎలా నడుస్తోంది? ఓకే. కంపెనీ స్టాఫ్ తో ఆర్ యు కంఫర్టబుల్? దే ఆర్ పర్ఫెక్ట్ ఆంటీ. మీ స్టాఫ్ కదా, డెఫినెట్గా బాగా వర్క్ చేస్తారు. అమ్మయ్యా, మా గురించి మంచిగానే చెప్పారు. కార్తీక్, నిన్నో విషయం అడగాలి అనుకుంటున్నాను. నీకు గుండె నొప్పి అనిపించినప్పుడు హాస్పిటల్లో ఈసీజీ, ఎక్స్రే లాంటివి టెస్ట్లు ఏమైనా చేయించావా? సారీ ఆంటీ, అర్జెంటుగా వెళ్ళడం వల్ల హడావిడిలో అటువంటి టెస్ట్లు ఏమీ చేయలేదు. మీరు కావాలంటే నెక్స్ట్ టైం హార్ట్ పెయిన్ వచ్చినప్పుడు మీకే ఫోన్ చేస్తాను. అప్పుడు మీకు కావాల్సిన టెస్ట్లన్నీ మీరే దగ్గరుండి చేయిద్దురు కానీ. సరేనా ఆంటీ? ఇక మీరు వెళ్ళొచ్చు. మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. ఆంటీ, మీరు ఓ విషయాన్ని మర్చిపోయారు. నిన్న మొన్నటి వరకు వాళ్ళంతా మీ స్టాఫ్, ఇప్పుడు నా స్టాఫ్. సో నేను చెప్పిన మాటే నా స్టాఫ్ వింటారు, అలాగే నేను వెళ్ళమంటేనే వెళ్తారు.
సారీ. చచ్చా, నేను మీ దగ్గర నుండి సారీ తీసుకోవాలను, మీ చేత సారీ చెప్పించుకోవాలను నేను ఇదంతా చేయలేదా ఆంటీ? కేవలం మీరు నన్ను ఎందుకు రాంగ్గా అర్థం చేసుకుంటున్నారోనని క్లారిఫై చేశాను అంతే. సరే, ఆ టాపిక్ వదిలేయండి. అను ప్రెగ్నెంట్ అవ్వగానే మీ అమ్మా నాన్నలకు అన్నీ చెబుతామన్నారు కదా, అది ఇంకా ఎందుకు లేట్ చేస్తున్నారు? ఇప్పుడే చెప్పొచ్చు కదా. అను ప్రెగ్నెంట్ అవ్వగానే మా అమ్మా నాన్నల దగ్గరికి తీసుకెళ్తాను అని నేను చెప్పలేదు కదా ఆంటీ. వాట్? అదే ఆంటీ, అను ప్రెగ్నెంట్ అవ్వగానే మా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తానని మీకు చెప్పలేదు. కావాలంటే మీరే ఒకసారి రివైండ్ చేసుకోండి. కార్తీక్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ రోజు నేను అను ఉండగానే కదా నువ్వు ఆ మాట చెప్పింది. ఆంటీ, మీరింకా బాగా గుర్తు తెచ్చుకోండి. బేబీ పుట్టిన తర్వాతనే మా అమ్మా నాన్నల దగ్గరికి తీసుకెళ్తాను అని చెప్పాను. జస్ట్ అను ఇప్పుడు ప్రెగ్నెంట్ మాత్రమే కదా, ఆరోగ్యంగా బేబీ పుట్టనివ్వండి. బిడ్డ పుట్టాక అప్పుడు సమయం చూసుకుని నిదానంగా వాళ్ళని కలిసి జరిగిందంతా చెప్దాం. కార్తీక్, బేబీ సేఫ్ గానే ఉంటుంది. దానికి ఇప్పుడు మీ వాళ్లతో అనుని కల్పించడానికి ఏంటి సంబంధం? మీరన్నట్టు సంబంధం ఏం లేదు, వెళ్ళి చెప్పొచ్చా ఆంటీ? కాకపోతే ఇప్పుడు తల్లి బిడ్డ వీక్గా ఉన్నారని డాక్టర్ చెప్పారు. ఇలాంటి టైంలో నేను అనుని తీసుకెళ్ళి నా పేరెంట్స్కి పరిచయం చేసి విషయం అంతా చెప్తాను, బానే ఉంటుంది. కానీ ఒకవేళ వాళ్ళకి ఇది నచ్చక సీరియస్ అయ్యి మమ్మల్ని ఒప్పుకోకుండా గొడవ పడితే ఆ ఎఫెక్ట్ అను మీద, అను కడుపులో పెరుగుతున్న బేబీ మీద పడి తల్లి బిడ్డలకు ఏ ప్రమాదమో జరిగిందే అనుకోండి. మీరు భయపడుతున్నట్టున్నారు. నా ఉద్దేశం అది కాదు. ముందు నా అను, నా బేబీ క్షేమంగా ఉండాలి. ముందు అనును ఆరోగ్యంగా బిడ్డను కన్నివ్వండి. ఆ తరువాత ఆరాంగా వెళ్ళి అన్ని విషయాలు మా పేరెంట్స్తో డిస్కస్ చేద్దాం. మీరన్నట్టు బిడ్డలు పుట్టనివ్వండి, ఆ తర్వాత వాళ్ళని స్కూల్లో వేయనివ్వండి, ఆ పైన కాలేజీలు పూర్తి చేసి పెళ్లిళ్ళు కానివ్వండి. వాళ్లకు పిల్లలు పుట్టాక అప్పుడెళ్ళి నిదానంగా చెబుదాం. ఏంటి కార్తీక్ ఇది? ఆంటీ, దేనికి అంత టెన్షన్ పడుతున్నారు? ముందు బేబీని సేఫ్గా పుట్టనివ్వండి. కనీసం తాత, అమ్మమ్మ పదాల వరకైనా మాట్లాడనివ్వండి. అప్పుడు సంతోషంగా వాళ్ళకి చెప్తే ఆ బేబీ పలుకులు విని వాళ్ళు కూల్ అవుతారు. ఇంతలో మీరు అంత టెన్షన్ ఎందుకు పెంచుకుంటారు? కాస్త కూల్గా ఉండండి. అది కాకుండా మొన్ననే మీరు హాస్పిటల్ నుండి వచ్చారు. మీరిప్పుడే ఇంత టెన్షన్ అయితే మీ ఆరోగ్యం ఏమైపోతుంది చెప్పండి? ఆంటీ, ఈలోపు మీరేం చేస్తారంటే టైంకి తినడం, మేకప్ వేసుకోవడం, టీవీ చూడడం, బాగా నిద్రపోవడం, ఇలాంటివి మాత్రమే చేయండి. అంతేకాని మిగిలిన ఏ విషయాల్లోనూ తలదూర్చకండి, సరేనా? అను మెడలో తాళి కట్టిన మరుక్షణం నుండే తన ప్రవర్తన మారిపోయింది. అనాథనని అను జీవితంలో అడుగు పెట్టాడు. పెళ్ళయ్యాక అను ప్రేమ కోసమే నాకు కుటుంబం లేదని అబద్ధం ఆడాడు. సరే, మరి దీపావళి లక్ష్మీ పూజకు రాకుండా తన బావ, అక్క కుటుంబంతో ఉన్నది నిజం కాదా? సారీ ఆంటీ, మీకు తెలుసు కదా నా జాబ్ గురించి.
ఇంకా ఆలస్యం చేయను, బయలుదేరుతున్నాను. ఓకే. కార్తిక్, బావా, ఇదిగో వచ్చేస్తున్నాను బావా, మీరు వెళ్ళండి. అంతేకాదు, ఆ రోజు నేను బంగారాజు కుటుంబాన్ని వాళ్ళ ఇంట్లో నా కారులో దించడానికి వెళ్ళినప్పుడు కార్తీక్ అక్కడ ఉన్నాడన్న చాలా ఆధారాలు నా అనుమానాన్ని బలపరుస్తున్నాయి. ఆ రోజు నేను వాళ్లతో వస్తున్నానని వికాస్ ఫోన్ చేసి త్వరగా రమ్మన్నట్టు నాకు బాగా గుర్తొస్తోంది. ఇదేనండి మా అమ్మాయి ఇల్లు. బంగారాజు గారు, ఇక నేను బయలుదేరతాను. మాపై ఇంత బాధ్యత తీసుకుని ఇక్కడి దాకా వచ్చి ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోతారా? రండి, మీకు మా అల్లుణ్ణి కూతుర్ని పరిచయం చేస్తాను. రెండమ్మా, నా బిడ్డ వరకు నన్ను చేర్చిన మీకు కనీసం ఒక గ్లాస్ మజ్జిగానివ్వకపోతే నా మనసు తృప్తిపడదు. రండి. రండమ్మా లోపలికి రండి. బంగారాజు గారు, మీరింతగా అడిగాక రాకుండా తప్పుతుందా? అలాగేనండి, పదండి. అయ్యో బాబోయ్, అను మదరేంటి వీళ్ళతో కలిసి వచ్చింది? వీళ్ళకెలా పరిచయం? ఇప్పుడు కనుక ఈవిడ బావ వాళ్ళతో నన్ను చూసిందంటే ఇన్నాళ్ళు నేను మూడో కంటికి తెలియకుండా కట్టుకున్న కలల కోట ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. ఇప్పుడెలా? అను వాళ్ళమ్మ వీళ్ళతో వస్తుంది. పరిచయం సంగతి పక్కన పెట్టు. ఒకవేళ ఒకళ్ళకొకళ్ళు వీళ్ళు నా గురించి అంతా చెప్పేసుకున్నారా? అదే జరిగితే ఈ రోజుతో నా లైఫ్ సమాధి అయిపోయినట్టే. వచ్చేస్తుంది సునామీ, రెండు వైపుల నుంచి నా మీద విరుచుకు పడ్డానికి వచ్చేస్తుంది. అయ్యో, అందరూ ఇటువైపే వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఇంటికి తాళం వేసి ఉండడం చూసి వాళ్ళు ఇక్కడే వెయిట్ చేస్తే నేనెలా తప్పించుకోగలను? రే కార్తీక్, ఇప్పుడు ఏం చేద్దాంరా? ఏం చేద్దాం? తాళం వేసింది. హలో రే వికాస్, ఎక్కడున్నావురా? రేయ్, నీలా నాకు రెండు ఫ్యామిలీ లేవు కదరా. ఆఫీసు లేదా ఇల్లు. రే, నీ జోక్స్ని ఎంజాయ్ చేసే మూడ్లో లేనురా. అర్జెంటుగా ఇంటికొచ్చే. రేయ్, అలా ఎలా వస్తానరా? మన యాడ్ షూటింగ్ కోసం మోడల్స్ని సెలెక్ట్ చేసే పనిలో తల మునకలై ఉన్నాను. రే, ఇప్పుడు ఆ యాడ్ తీయకపోతే కొంపలేం మునిగిపోవరా. త్వరగా వచ్చే, లేదంటే ఇక్కడ నా కొంప మునిగిపోయేటట్టుందిరా. సరే సరే, వస్తున్నాను రా. అయ్యో, మేం ఊరెళ్ళిపోయామని వీళ్ళు తాళం వేసుకుని వెళ్ళినట్టున్నారు. ఇప్పుడెలా? తాళం వేసింది కదా, తిరిగి వెళ్ళిపోండి. ఏమండి, మా తమ్ముడికి ఫోన్ చేసి చెప్పండి, ఎక్కడున్నా వాడు వచ్చేస్తాడుగా.
బావ ఇప్పుడు నాకే ఫోన్ చేస్తున్నాడే. ఇక్కడే దొరికిపోయేలా ఉన్నాను. వెంటనే ఫోన్ సైలెంట్గా పెట్టేయాలి. ఫోన్ తీయట్లేదు తులసి. ఎక్కడైనా ట్రాఫిక్ లో ఉన్నాడేమో నాన్న, వెయిట్ చేయక తప్పదు. అమ్మయ్యా, రక్షించావే దివ్య. చూడు సావిత్రమ్మ, వాళ్ళు రోడ్ల మీద ఉంటే ఇబ్బంది అవుతుంది. చూసి వాడే చేస్తాడులే. ఏమే, నువ్వు ఇబ్బంది పడింది కాకుండా పిల్లని కూడా ఎందుకే ఇబ్బంది పెడతావు? కాస్త ఓపిక పట్టు. నాన్న, ఈలోపు మనం ఎక్కడికైనా వెళ్ళొద్దామా? ఆ పని చేయండి. ఈలోపు నేను జంప్ అయిపోతాను. ఈలోగా ఆ వికాస్ గాడు వస్తాడు. వాడి ద్వారా అంతా మేనేజ్ చేయొచ్చు. ఇల్లు వాకిలు లేని వాళ్ళలాగా బజార్లు వెంబడి తిరగడం దేనికే? ఇది మన్నిల్లే కదా, కాసేపు ఎదురు చూద్దాం. ఈలోగా వాళ్ళు రాకపోతారా ఏంటి? మా ఇల్లు ఇక్కడికి దగ్గరే. కాసేపు మా ఇంట్లో విశ్రాంతి తీసుకుని కాఫీ తాగి ఇక్కడికి వచ్చేద్దరు. ఈలోగా మీ పిల్లలు కూడా వచ్చేస్తారుగా. వీళ్ళని ఆంటీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే ఇంకా డేంజరే. దేవుడా, ఇది జరగకూడదు. పదండి. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నారు? రాజేశ్వరి గారు చెప్పింది కూడా బానే ఉంది. కాసేపు అందరం విశ్రాంతి తీసుకుని వద్దామా? ఏ కార్తీక్, ఎంత బుర్ర తక్కువ పని చేసావురా. తాళం వేసి నీ గొయ్యి నువ్వే తీసుకున్నట్టు అయింది. తాళాలు అక్కడ పెట్టినా ఈ రాజేశ్వరి అంటే అయినా కాసేపు ఉండి వెళ్ళిపోయేది. ఇప్పుడు వీళ్ళందరినీ అను దగ్గరికి తీసుకెళ్లి పరిచయం చేస్తే, పెళ్లి విషయాన్ని కూడా బయట పెడితే ఈగలాగితే డొంక కదిలినట్టు అవుతుంది. పదండి సావిత్రమ్మ గారు. నేను మీ అక్కలాంటి దాన్నే అనుకుని ఇబ్బంది పడకుండా మా ఇంటికి రండి. దేవుడా, ఆంటీ వరుసలు కూడా కరెక్ట్గా కలిపేస్తుంది. ఇక వీళ్ళు ఖచ్చితంగా ఆ ఇంటికి వెళ్ళడం ఖాయం అనిపిస్తుంది. షిట్, ఇప్పుడున్న టెన్షన్ చాలదన్నట్టు మధ్యలో అను కాల్ ఒకటి. అనుకు అసలు టైం సెన్సే లేదు. ఎప్పుడు ఫోన్ చేసినా నేను ఇరుక్కునే సిచ్యువేషన్లో ఉన్నప్పుడే చేస్తుంది. అమ్మయ్యా, నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదంటే ఇక ఎప్పటికీ నీతో మాట్లాడను. నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదంటే ఇంకెప్పుడు నీతో మాట్లాడను. ఏంటి, నాతో పాటు మా ఇంటికి వస్తారా? లేకపోతే నన్ను కూడా మీతో పాటే ఇక్కడే నిలబెడతారా? అయ్యో, అదేం లేదండి. కాసేపు సరదాగా మా ఇంట్లో గడుపుతారనుకుంటే తాళం లేకపోవడం వల్ల ఇలా జరిగింది. మీ ఇంటికి వద్దాం అనుకుంటేనేమో ఇదిగో ఈ సావిత్రమ్మకి తన కూతురుని చూసుకునేదాకా మనసు నిలిచేట్టు లేదు. హలో హలో, ఏంటి కార్తీక్ మెల్లగా హలో హలో అంటున్నావు? నా గొంతు వినగానే ఎక్కడలేని హుషారొస్తుంది అంటావు కదా, అదంతా ఇప్పుడేమైంది? అను ప్లీజ్, నేను ఇప్పుడు చాలా అర్జెంట్ పనిలో ఉన్నాను. డీటెయిల్డ్గా మళ్ళీ చెప్తాను, సరేనా? మా ఇల్లు ఇక్కడికి దగ్గరేనండి. 10 నిమిషాలు కూర్చొని వచ్చేద్దురులేండి. మీ అబ్బాయిలంతా ఇంతే. పెళ్ళవ్వకముందు ఒకలా, పెళ్ళయ్యాక ఇంకోలా ప్రవర్తిస్తారు.
అను ప్లీజ్, నేను ఇప్పుడు ఎక్కువసేపు మాట్లాడే పరిస్థితుల్లో లేను. ఒక్క 10 నిమిషాల తర్వాత నేనే నీకు కాల్ చేస్తాను. ఒక్క నిమిషం అండి. అసలు నీకెందుకు కాల్ చేశానంటే, సరే, నేను ఎంత బతిమిలాడినా మీరు వినేట్టు లేరు. ఈసారి మాత్రం తప్పకుండా మా ఇంటికి మీరందరూ రావాలి. మరి నేను బయలుదేరినా? తప్పుగా అనుకోకండి. అయ్యో భలేవాళ్లే. నాకు కూడా మీకులా ఒక కూతురుంది. మీ బాధ నేను అర్థం చేసుకోగలను. కార్తీక్, నిజం చెప్పు, నువ్వెక్కడున్నావు? అక్కడ మా మమ్మీ వాయిస్ వినిపిస్తుంది. మీ ఇద్దరు కలిసి నాకేదైనా సర్ప్రైజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారా? ఇంత టెన్షన్లో గుండాగినంత పని నేను చేస్తుంటే నీకు సర్ప్రైజ్ ఇచ్చేంత మూడు ఎక్కడి నుంచి వస్తుంది? ఓ, ఈవిడ తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుండు. కార్తీక్, నిన్నే అడిగేది, మాట్లాడవేంటి? అక్కడ వినపడుతుంది మా మమ్మీ వాయిసే కదా? కాదాను, నేను ఒక ఫిమేల్ మోడల్కి యాడ్లో డబ్బింగ్ చెప్పిస్తున్నాను. అచ్చం మీ మమ్మీ వాయిస్ లాగే ఉంటుందిలే. అను ప్లీజ్ అను, కాస్త అర్థం చేసుకో. ఆవిడకి ఫ్లైట్ టైం అవుతుంది. నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను. సార్, కార్ రిపేర్ అయింది. థ్యాంక్ యూ. మీకెలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. మీరు మా కోసం చాలా శ్రమ తీసుకున్నారు. ఇది శ్రమ కాదండి, ఒక మనిషికి ఒక మనిషి చేసే సాయం అంతే. సరే మరి, నేను వెళ్ళొస్తాను. ఈసారి తప్పకుండా మీరంతా మా ఇంటికి రావాలి. ఖచ్చితంగమ్మా. మాకింత మేలు చేసిన నువ్వు నీ బిడ్డ చల్లంగా ఉండాలి. వస్తానండి. మంచిదండి. వస్తాను. అలాగేనండి. డ్రైవర్, అయ్యో, కార్తీక్ ప్రవర్తన వల్ల మరి నేను ఎక్కువ ఆలోచిస్తున్నానేమో. బంగారాజు వాళ్ళు తన కుటుంబం అనుకోవటం నా భ్రమ. ఇకపై చూడాలి. నాను భవిష్యత్తుని కాపాడాలంటే నేను ఖచ్చితంగా కార్తీక్ వెనుకున్న కథను బయటకు తీయాలి. ఇప్పుడు నేను ఏమన్నానని? అమావాస్య నాటి చందమామలా అలా వెలవెలా పోయినట్టు పెట్టావు. నా మొహం నేమ్ అలా పెట్టలేదు. ఎవరి మొహం కళ చెదిరిందో, ఎవరి మొహం వెలిగిపోతుందో. ఊరుకో జేజీ, నాకేం చేయాలో పాలుపోక పిచ్చెక్కినట్టుంటేను. నువ్వింకా పుండు మీద కారం చల్లినట్టు నన్ను బాధ పెట్టకు. అదేంటి అలా అంటావు? అసలు నీ పంచాయతీ ఏంటో చెప్పు. ఏం చెప్పమంటావు జేజీ? ఆయన నేను ఫోన్ చేసినా ఎత్తట్లేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఆయన ఎప్పుడు ఫోన్ చేస్తారు, ఎక్కడున్నారు అని ఒకటే ఆలోచిస్తున్నాను. ఆ ఆలోచనతోనే నేను ఇలా ఉన్నాను. సరే, మరొక పని చేద్దామా? ఏం పని? మీ బంగారాజు బాబాయ్కి ఫోన్ చేసి. భలే చెప్పావు. ఇప్పుడు నేను బాబాయ్కి ఫోన్ చేస్తే బాబాయ్ ఆయనకి ఫోన్ చేయడం, ఆయన వెంటనే బొంబాయిలో ఉన్నానని చెప్పడం, ఆ తర్వాత బాబాయ్ వెంటనే ఇక్కడికొచ్చి నన్ను తీసుకెళ్లి బొంబాయిలో వదిలిపెడితే ఆయన నన్ను తిట్టడం. ఇదంతా నాకు అవసరమా? ఏంటే, నేను ఇంత మాట చెప్తే నువ్వు అంత పెద్ద కథ చెప్తున్నావు? అవును, ఇప్పటిదాకా ఇదే కదా జరిగింది, మళ్ళీ అదే జరుగుతుంది. అలా బాబాయ్ బొంబాయిలో వదిలేస్తే ఆయన నా మీద కోపడతారు. ఆలోచిస్తుంటే నువ్వు చెప్పింది రైట్ అనిపిస్తోందే. మరి ఏం చేద్దామంటావు? నేను అదే ఆలోచిస్తున్నాను జేజీ. సుందరి అక్క, ఇక్కడికి రండి, రండి కూర్చోండి.
ఏందే ముచ్చట? జేజీ మన ఇంట్లో ఉన్న జానకకు కూడా వచ్చింది. ఓ ముసలమ్మా, ఎట్లున్నావు? నన్ను ముసల్దాని అంటావా? నువ్వే ముసల్దానివి. ఇప్పుడు పరుగు పందాలు పెట్టినా నన్ను ఎవ్వరూ ఓడించలేరు. మనమిద్దరం పరుగు పందాలు పెట్టుకొని చూద్దామా? ఎవరు ముసలోళ్ళో తెలుస్తుంది. నా ఆరోగ్యం బాగయ్యి నా మనవరాల దగ్గరికి వచ్చాక అప్పుడు నువ్వు నేను మీ ఇంటి దగ్గర నుంచి వీధి చివరి దాకా పరుగు పందెం పెట్టుకుందాం. ముసల్ది గిసల్ది అన్నావో ఇక్కడి నుంచి రాయి విసిరాలంటే అక్కడ నీ 36 పళ్ళు రాలి కింద పడతాయి. జాగ్రత్త జానకమ్మా, ఏమనుకుంటున్నావో? మీ జేజీ మామూలుగా లేదు సుందరి. నేనే ఈ గల్లీలో పెద్ద దార్కాన్ అనుకుంటే నాకంటే పెద్ద రౌడీ లెక్క కొడుతుందే. మరి మా జేజీ అంటే ఏమనుకున్నావక్క? నువ్వు ఈ వీధికి మాత్రమే దాదవి, కానీ మా జేజీ మా చుట్టుపక్కల ఊర్లకే వస్తాదు. ఆ, చూస్తుంటేనే ఏర్పడుతుందిలే. ఏయ్ ముసలి, ఆ మరీ గంత కోపం తెచ్చుకోకే. ఇంతకీ ఎట్లున్నావు? ఉన్నా. నువ్వు బాగున్నావా? ఇదేంటి మీ చేచి నాలకే మాట్లాడుతుంది? ఊరికేనే నేను నిన్ను ఫాలో చేస్తున్నా. ఫాలో. మీ జేజీ మామూలు లెక్కలేదే. వదిలేస్తే భాగ్యనగరం బాదుషా అయ్యేటట్టుంది. సరే జేజీ, జానకకొచ్చింది కదా, నేను మళ్ళీ మాట్లాడతాను. ఉంటాను. నీ ఆరోగ్యం జాగ్రత్త తల్లి. నీకు ఏ ఇబ్బంది వచ్చినా బాధ వచ్చినా ఈ జేజీకి ఫోన్ చెయ్యి. సరే జేజీ, బాయ్. ఓ జానకమ్మా, నా మనవరాల్ని నీ మనవరాలతో పాటు జాగ్రత్తగా చూసుకో. నేను వీలైనంత తొందరగా వచ్చి మనిద్దరం కలిసి పరుగు పందాలు పెట్టుకుందాం. నేను సిద్ధమే ఇక్కడ. సరే జేజీ, ఇక నేను ఉంటాను. ఏం సుందరి, నేనొచ్చేసరికి మీ జేజీతో ఒంటరితనం గురించి ముచ్చటిస్తున్నావు? ఏంది నీ సమస్య? ఏం లేదక్కా, నీకు చెప్పాను కదా ఆయన నా ఫోన్ తీయట్లేదు, బిజీగా ఉన్నాడు అని. నాకేం తోచక గుబులుగా ఉందక్కా. గట్లనా? అయితే నువ్వు ఒక పని చేయొచ్చుగా. ఏంటక్కా? గదే, నువ్వు కలెక్టర్ చదవాలి అంటుంటావు కదా. అవునక్కా. మరి గా పనిలో ఉండొచ్చుగా. ఆ చదువు ఎట్ట చదవాలి, ఏ పుస్తకాలు తెచ్చుకోవాలి, గిట్లాంటి వాటి మీద దిమాగ్ పెట్టొచ్చుగా. చాలా మంచి ఐడియా చెప్పావక్కా. ఏదైనా కోచింగ్ క్లాస్ లో జాయిన్ అయితే ఇటు టైంపాస్ తో పాటు అటు నా జీవిత లక్ష్యానికి కూడా దగ్గర కావచ్చు. సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ కి ఫీజు ఎంతవుతుందో, ఆ ఇన్స్టిట్యూట్ ఎక్కడుందో వెంటనే తెలుసుకొని క్లాస్ లో జాయిన్ అవ్వాలి. ఎనీవే, చాలా థ్యాంక్స్ అక్కా, మంచి ఐడియా ఇచ్చావు. డోంట్ మెడిషన్. గీ చదవనీకి యాడికెళ్లాలో ఎట్లా చెయ్యాలనో ముందు గా పనిలో ఉండు. ఇక నేను పోతా, నువ్వెక్కువ ఆలోచించకు. మనం గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్నాం, సివిల్స్ జాయిన్ అవుతున్నాం. యాహూ! ఏంటన్నా దడుచుకునేలా అలార్చావు? ఏమైంది? రేయ్, 1000 రూపాయలా? అయ్యి బాబు, చూసి ఎన్ని రోజులు అయిందన్నా. రే, 1000 రూపాయలు కాదురా, నేను క్యాండీ క్రష్ లో 1000 లెవెల్ ఆట ఆడేశాను. ఏంటి, కరాటే క్లాసా? కరాటే క్లాస్ కాదురా, క్యాండీ క్రష్. ఏంటి బాసు ఇది? తిండికి లేక చేస్తుంటే నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆటలు ఆడుతుంటావు. ఏంట్రా బాసుని పట్టుకుని అంత మాట అనేసావు? నేనా నువ్వే అంత మాట ఇలా చేసుకుంటున్నావు. సర్లేరా, కూర్చో సరిగ్గా. అన్నా, నేను చెప్పేది కొంచెం ఆలోచించన్నా. ఈ టైంలో హైదరాబాద్ లో మనకెవరో పని ఎవరన్నా, కనీసం దగ్గర కూడా రానివ్వట్లేదు.
సైలెంట్ గా మన ఊరు వెళ్ళిపోతామన్నా. ఇదిగో ఉన్న ఊరు కన్న తల్లి మనల్ని ఆదుకుంటది, మనల్ని కాపాడుతుంది. నా మాటినన్నా, నేను చెప్పేది మన మంచికే. ఇదిగో దేవీపురమే మనకు దిక్కన్నా. పదన్నా. రేయ్ ఒంటి పిల్లడా, ఉంటే తిండి, లేకపోతే గుర్రకు పెట్టి నిద్రపోతావు. అది కాదంటే లేచి ఏది పడితే అది మాట్లాడతావా? ఏ వివరం తెలియని వేస్ట్ ఫెలో. మళ్ళీ చెప్పు. వేస్ట్ ఫెలో. నువ్వేమో అదేదో ఫోన్లో ఆటాడుకుంటావు, అదేమో కరెస్ట్. నేనేమో నిద్రపోవడం మాత్రం తప్పు, అంతేనా? ఏం చేయనురా, ఈ బాస్ కి బోర్ కొట్టి ఫోన్లో గేమ్ ఆడుతున్నాను. నాకు బోర్ కొట్టే నిద్రపోయాను. దానికి అంత మాట అంటావా? అంత మాట అంటావా? సరే వదిలేరా, నేను గేమ్ ఆడుకోవడం, నేను నిద్రపోవడం చెల్లుకు చెల్లు. ఇక వదిలే. అది సరిగానన్నా, నేను చెప్పేసి దయచేసి వినన్నా. ఎక్కడికి వెళ్తా అక్కడ దండం పెడతాను నీకు. ఇదిగో ఇక్కడే దేబురించుకుని సింగిలోడా సాంబార్తో ఇడ్లీతో తినీకంటే మన ఊరు వెళ్ళిపోయి దర్జాగా బతుకుదామన్నా. దర్జాగా బతుకుదామా? ఇప్పుడు గాని ఈ వ్యాన్తో మన ఊర్లోకి వెళ్ళావే అనుకో, ఈ బండి కిస్తీలు కట్టలేదని బండి లాగేసుకుంటాడు రా ఫైనాన్సోడు. ఓ రేపైడి ఇలా గనక మనం ఊరెళ్తే ముందు బండి పోతుంది, ఆ తర్వాత ఎవ్వరూ మనకి పనివ్వరు. నెక్స్ట్ తిండికి కూడా అడుక్కోవాల్సి వస్తుందిరా. మనం ఇప్పుడు రోజు ఎక్కడ పడుకుంటున్నావురా? ఈ వ్యాన్లో అన్నా. ఈ వ్యాను ఫైనాన్సోడు దొడ్లోకి వెళ్ళిపోయింది అనుకో, ఆ తర్వాత మనం ఎక్కడుంటాం? కేరాఫ్ ప్లాట్ఫామే. కాబట్టి ఈ బండే మనకి సర్వస్వం. ఇది పోతే మనకు బతుకుపోయినట్టే. అందువల్ల నేను చెప్పొచ్చేది ఏంటంటే, మనం ఈ సిటీని విడిచిపెట్టి వెళ్ళకూడదు. సరే అన్నా. అది కాకుండా ఈ బాస్కి ఇక్కడ కొన్ని ముఖ్యమైన పనులున్నాయిరా. ఆ పనులన్నీ ఫినిష్ చేసుకున్నాక ఈ వ్యాన్ అమ్మేసి ఇక్కడే ఏదో మంచి వ్యాపారం పెట్టుకొని సిటీలోనే సెటిల్ అయిపోదాం. ఊరెళ్ళటం పక్క నుంచి అన్నా, మరీ ఇంతగా ఇక్కడేం పనులు ఉన్నాయి బాసు? ఇవన్నీ నీకు తెలియదులేరా, చెప్పినా నీ మట్టి బుర్రకి అర్థం కాదు. ఉందిరా, ఈ బాస్కి ఇక్కడొక ముఖ్యమైన పనుంది. ఇంతకీ అసలు మారేడా?